రానున్న తరంలో విప్లవాలు రావాలన్నా, విప్లవాత్మకమైన మార్పులు రావాలన్నా యువత చేతుల్లో ఉంది. సివిల్ సర్వీసెస్ అనగానే 100 వస్తేనే ఏదైనా సరే అన్నట్టు ఒక ఆలోచన ఉంది. ఓకే, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ర్యాంకులు అనేవి రిజల్ట్స్ వచ్చిన రోజే కనపడతాయండి. 1వ ర్యాంక్ 10వ ర్యాంక్ అనేది ర్యాంక్ ఇస్ కంపారిటివ్ మెరిట్. ఒక ఎస్టీ అబ్బాయి ఉన్నాడు, 700 ర్యాంక్ వచ్చినా తనకి ఐపీఎస్ వస్తుంది. అలానే ఒక ఎస్సీ అమ్మాయింది, 400 ర్యాంక్ వచ్చిన ఐపీఎస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జనరల్ కేటగిరీలో కంట్రీ ఫస్ట్ వచ్చావు, నీ స్టేట్ కేటగిరీ రావాలని గ్యారంటీ అయితే లేదు. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను కేరళ నుంచి వచ్చి చదివాడు అనమాట. ఓకే, కేరళలో తను టాపర్ అనమాట ఆ ఇయర్లో. కేరళ అనుకుంటే తను కేరళ వచ్చేది, ఆ ఇయర్ ఖాళీ ఉంది. కానీ తను ఆంధ్ర పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసు? పిల్లలు మన ఊరికే జడ్జ్ చేయలేం. సామాన్య ప్రజలకి ఈ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి అర్థమయ్యేలాగా అసలు మాక్ ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తారు? అదంటే అది ఒరిజినల్ ఇంటర్వ్యూనా, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు జరిగే ఒక ప్రాసెసా? అది నిజంగా అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? దాని గురించి ఒకసారి చెప్పండి. మన ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ ఎగ్జామ్ అలా రాస్తాం, అలా మాక్ ఇంటర్వ్యూ. అయితే దీనిలో ఒక ప్రమాదం కూడా ఉంది. ఈ మాక్ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉదాహరణకి ఒక 70 సంవత్సరాల వ్యక్తి కూర్చున్నాడు,